పరమాణు శాస్త్రం. ఈ చాప్టర్ చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అణువులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారకాలు అయినటువంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్ మరియు న్యూట్రాన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడానికి దోహదం చేస్తుంది. మరియు ఎలక్ట్రాన్లు ఒకే రకమైన ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు మారినటువంటి పదార్థాలను ఏమంటారు? న్యూట్రాన్లు ఒకే రకంగా ఉండి ప్రోటాన్లు మారినటువంటి పదార్థాలను ఐసోబార్స్, ఐసోహాలైన్స్, ఐసోటోప్స్ సంబంధించినటువంటి సమాచారం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ టాపిక్లో. అణువులో ప్రధానంగా 3 రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. ఒకటి రుణావేశం కలిగినటువంటి ఎలక్ట్రాన్, 2 ధనావేశం కలిగినటువంటి ప్రోటాన్, మరియు 3 తటస్థ ఆవేశం కలిగినటువంటి న్యూట్రాన్. ఈ ఎలక్ట్రాన్ గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ఎలక్ట్రాన్ రుణావేశం కలిగిన అణువులో రుణావేశం కలిగినటువంటి లేదా నెగటివ్లీ చార్జ్డ్ కంపోనెంట్ ఆర్ నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఇన్ యాటమ్, రుణావేశం కలిగినటువంటి పదార్థం. దీన్ని మొట్టమొదటిసారిగా జే థామ్సన్ అనే శాస్త్రవేత్త ఉత్సర్గనాళ పరీక్ష లేదా క్యాథోడ్ పరీక్ష నాళం ద్వారా మొట్టమొదటిసారిగా గుర్తించడం జరిగింది. ఎలక్ట్రాన్ను మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త జే థామ్సన్. అణువులోని రుణావేశం కలిగినటువంటి పదార్థం ఎలక్ట్రాన్, అణువులో రుణావేశం కలిగినటువంటి పదార్థం ఎలక్ట్రాన్. ఇటువంటి రుణావేశం కలిగినటువంటి ఎలక్ట్రాన్ ఒక అణువులో దాదాపుగా రుణావేశం ఎంత ఉంటుందో ధనావేశం కూడా అంతే ఉంటుంది. ఎంత మొత్తంలో అయితే న్యూట్రాన్లు ఉంటాయి, ఎంత మొత్తంలో అయితే ప్రోటాన్లు ఉంటాయో దాదాపుగా అంతే మొత్తంలో ఎలక్ట్రాన్లు ఉండటం జరుగుతుంది. మరి ఇది ఎంత ఆవేశాన్ని కలిగి ఉంటుంది? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం 9.10 × 10⁻⁻28. ఎలక్ట్రాన్ యొక్క బరువు, ఎలక్ట్రాన్ యొక్క పరమాణు భారం 9.10 × 10⁻⁻28 ఎలక్ట్రాన్ యొక్క పరమాణు భారం. ఇది ఎలక్ట్రాన్కి సంబంధించినటువంటి సమాచారం. అణువులోని రుణావేశం కలిగినటువంటి పదార్థాన్ని లేదా భాగాన్ని ఎలక్ట్రాన్ అని అంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రోటాన్. నెక్స్ట్ అణువులో ధనావేశం కలిగినటువంటి అణువులో ధనావేశం కలిగిన పదార్థాన్ని, అణువులో సాధారణంగా మనం చెప్పుకున్నట్టు రుణావేశం ఉంటే దాన్ని ఎలక్ట్రాన్ అని, ధనావేశం కలిగిన దాన్ని ప్రోటాన్ అని. ఈ ధనావేశం కలిగినటువంటి ప్రోటాన్ ఒక హైడ్రోజన్ అణువు పరమాణు భారానికి సమానం అవుతుంది. ఒక హైడ్రోజన్ అణువుకు సమానం. లేకపోతే 1 proton is equal to 1 hydrogen. 1 proton is equal to 1 hydrogen. ప్రోటాన్ను మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త రూదర్ఫర్డ్. ఒక అణువులో ధనావేశం కలిగిన పదార్థాన్ని ప్రోటాన్ అని, ఇది ఒక హైడ్రోజన్ అణువు యొక్క పరమాణు భారానికి సమానమైన భారాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త రూదర్ఫర్డ్. నెక్స్ట్ న్యూట్రాన్. అణువులోని తటస్థ ఆవేశాన్ని కలిగినటువంటిది న్యూట్రాన్. ధనావేశం కలిగితే ప్రోటాన్ అని, రుణావేశం కలిగితే ఎలక్ట్రాన్ అని, తటస్థ ఆవేశం కలిగితే న్యూట్రాన్ అని. న్యూట్రాన్ను మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త చాడ్విక్. పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్. పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్. పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ అనగా ఒక అణువులోని ఎలక్ట్రాన్లు లేదా ప్రోటాన్ల యొక్క సంఖ్యను, ఒక అణువులోని ఎలక్ట్రాన్లు లేదా ప్రోటాన్ల సంఖ్యను, ఎలక్ట్రాన్లు లేదా ప్రోటాన్ల సంఖ్యను అటామిక్ నెంబర్ అని అంటారు. నెక్స్ట్ పరమాణు భారం. అటామిక్ వెయిట్. అటామిక్ వెయిట్ అనగా ఒక పరమాణువులోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యను పరమాణు భారం అని,
ఒక పరమాణువులోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యను, ఒక పరమాణువులోని ప్రోటాన్లు మరియు న్యూట్రాన్ల సంఖ్యను పరమాణు భారం అని, ఒక పరమాణువులోని ఎలక్ట్రాన్లు లేదా ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య లేదా అటామిక్ నెంబర్ అని అంటారు. సో వీటి మీద ఉన్నటువంటి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఐసోబార్స్, ఐసోటోప్స్. ఒకే పరమాణు భారం కలిగి, ఐసోబార్ అనగా ఒకే పరమాణు భారం కలిగి, ఒకే పరమాణు భారం కలిగి విభిన్నమైన పరమాణు సంఖ్యను లేదా వేర్వేరు పరమాణు సంఖ్యలను కలిగినటువంటి పదార్థాలను లేదా ఎలిమెంట్లను లేదా మూలకాలను ఐసోబార్ అని అంటారు. పరమాణు భారం ఒకే రకంగా ఉంటుంది. ఒకే పరమాణు భారం కలిగి వేరువేరు పరమాణు సంఖ్యలను కలిగినటువంటి మూలకాలను లేదా వాటిలో ఉన్నటువంటి పదార్థాలను ఐసోబార్స్ అని అంటారు. ఐసోటోప్స్ పూర్తి విరుద్ధంగా ఉంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐసోటోప్స్ అనగా ఒకే పరమాణు సంఖ్య మరియు వేర్వేరు పరమాణు భారాలు కలిగినటువంటి వేర్వేరు పరమాణు భారాలను కలిగి ఉండటం. చూడండి, వెరీ గుడ్. ఐసోబార్ అనగా ఒకే పరమాణు భారం కలిగి వేర్వేరు పరమాణు సంఖ్యలను కలిగినటువంటి మూలకాలను లేదా అణువులను ఐసోబార్ అని. ఐసోటోప్ అనగా ఒకే పరమాణు సంఖ్య మరియు వేర్వేరు పరమాణు భారాలను కలిగినటువంటి మూలకాలను ఐసోటోప్స్ అని అంటారు. దీంట్లో ఉన్నటువంటి మిగిలిన కాన్సెప్ట్స్ లేదా మిగిలిన ఐసో మీద వచ్చేటువంటి వివిధ పదార్థాలు, వివిధ కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. ఐసోలైన్స్ అనగా ఒక పదార్థం యొక్క ఒకే విలువను చూపించే రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఒకే విలువను ఒక పదార్థం విలువను కలిగి ఉంటే ఆ రెండు ప్రాంతాల మధ్య గీసినటువంటి ఊహాజనిత రేఖలను ఐసోలైన్స్ అని. నెక్స్ట్ ఐసోబాత్ అనగా సముద్రాల్లో ఉన్నటువంటి రెండు ఒకే లోతు కలిగినటువంటి రెండు ప్రదేశాల మధ్యను ఒకే లోతు కలిగినటువంటి ప్రదేశాలను అనుసంధానిస్తూ గీయబడినటువంటి ఊహాజనిత రేఖలను ఫర్ ఎగ్జాంపుల్ ఈ శ్రీలంక దగ్గర ఒక 10 మీటర్స్ లోతు ఉన్నటువంటి సముద్రం ఉందనుకోండి. అలాగే లక్షద్వీపుల దగ్గర కూడా 10 మీటర్స్ లోతు ఉన్నటువంటి సముద్రం ఉన్నది. ఈ రెండింటి మధ్య గీసినటువంటి గీయబడినటువంటి ఊహాజనిత రేఖను ఐసోబాత్ అని అంటారు. నెక్స్ట్ ఐసోహెల్. ఒకే సూర్యకాంతిని పొందగలిగే ప్రాంతాల మధ్య గీయబడిన ఊహాజనిత రేఖలను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చాలా రిపీటెడ్ గా అడుగుతున్నాడు. అంటే భారతదేశంలో ఏ ప్రాంతాల్లో ఒకే రకమైనటువంటి ఉష్ణోగ్రత లేకపోతే ఒకే రకమైనటువంటి సూర్యకాంతి కలిగినటువంటి ప్రాంతాలను అడిగినప్పుడు ఆ రెండు ప్రాంతాల మధ్యను అనుసంధానిస్తూ గీయబడేటువంటి ఊహాజనిత రేఖలను ఐసోహెల్ అని అంటారు. నెక్స్ట్ ఐసోహెలైన్ అనగా ఒకే లవణీయత కలిగినటువంటి రెండు ప్రాంతాలను అనుసంధానిస్తూ గీయబడినటువంటి రేఖలను. ఫర్ ఎగ్జాంపుల్ అరేబియా సముద్రంలో ఉన్నటువంటి లవణీయత మరియు బంగాళాఖాతంలో ఉన్నటువంటి లవణీయత రెండు ఒకే రకమైనటువంటి లవణీయతను చూపితే ఆ రెండు ప్రాంతాల మధ్య గీయబడినటువంటి ఊహాజనిత రేఖలను ఐసోహెలైన్ అని అంటారు. రెండు ఒకే లవణీయత కలిగిన రెండు ప్రాంతాలను అనుసంధానించే ఊహాజనిత రేఖలను ఐసోహెలైన్ అని అంటారు. నెక్స్ట్ ఐసోనిఫ్. ఒకే రకమైనటువంటి మేఘావృతమైన ప్రాంతాల మధ్య గీయబడినటువంటి ఊహాజనిత రేఖలు. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ప్రాంతాలు ఉన్నాయి అనుకోండి. రెండు ప్రాంతాల మధ్య ఈ ప్రాంతంపై ఉన్నటువంటి మేఘావృతం ఈ ప్రాంతంపై ఉన్నటువంటి మేఘావృతం ఒకే రకంగా ఉంటే
వాటిని ఆ రెండు ప్రాంతాలను అనుసంధానించడానికి గీయబడినటువంటి ఊహాజనిత రేఖలను ఆ రెండు ప్రాంతాలను అనుసంధానించడానికి గీయబడినటువంటి ఊహాజనిత రేఖలను ఐసోనిఫ్ అని అంటారు. ఇది ఐసోకి సంబంధించినటువంటి సమాచారం. ఐసోబార్ అనగా ఒకే పరమాణు భారం మరియు వేరువేరు పరమాణు సంఖ్యలను కలిగినటువంటి పదార్థాలను లేదా మూలకాలను ఐసోబార్ అని. దీంట్లో ఐసోటోప్లు ఒకే పరమాణు సంఖ్య మరియు వేరువేరు పరమాణు భారాలను కలిగినటువంటి మూలకాలను ఐసోటోప్ అని. ఈ ఐసోటోప్లో సాధారణంగా మీరు గమనించిస్తే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ చూసుకుందాం. ఐసోటోప్కి బెస్ట్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ప్రధానంగా 3 రకాలైనటువంటి ఐసోటోప్లను చూపుతుంది. ప్రోటియం, డ్యూటేరియం మరియు ట్రిటియం. అనే 3 రకాలైనటువంటి ఐసోటోప్లను హైడ్రోజన్ చూపుతుంది. ఒకే పరమాణు సంఖ్య కలిగి వేరువేరు పరమాణు భారాలను కలిగినటువంటి 2 మూలకాలను ఐసోటోప్లని అంటారు. సాధారణంగా హైడ్రోజన్ యొక్క ఐసోటోప్లు ప్రోటియం, డ్యూటేరియం మరియు ట్రిటియం. ఆమ్లాలు మరియు క్షారాలు, యాసిడ్స్ అండ్ బేసెస్. ఈ చాప్టర్లో మీరు ప్రధానంగా గుర్తించాల్సిన విషయం, ఆమ్లాలు ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి, వాటి యొక్క pH ఎంత నుంచి ఎంత వరకు ఉంటుంది, ఇవి ఏ రంగు లిట్మస్ పేపర్ను ఏ రంగులోకి మార్చుతాయి, ఇవి సోడియం హైడ్రాక్సైడ్ తోటి చర్య నొందడం ద్వారా ఎటువంటి పదార్థాలను, మెటల్ ఆక్సైడ్ తోటి చర్య నొందడం ద్వారా ఎటువంటి పదార్థాలను ఏర్పాటు చేస్తాయి, మరియు క్షారాలకు వచ్చేసరికి క్షారాలు ఎటువంటి లిట్మస్ పేపర్గా ఏ రంగు లిట్మస్ పేపర్ని ఏ రంగు లిట్మస్ పేపర్గా మార్చుతాయి, వీటిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు మరియు కొన్ని జీవ పదార్థాలు లేదా కొన్ని బయలాజికల్ ఫ్లూయిడ్స్ యొక్క pH గురించి మనం ఈ చాప్టర్లో అధ్యయనం చేయడం జరుగుతుంది. ఆమ్లాలు ఇవి నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు లిట్మస్ పేపర్గా మార్చుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు అధ్యాయాలలో మనం చర్చించుకునేటప్పుడు మనం చూసాం, లిట్మస్ పేపర్ అనగా ఈ లైకన్లు అనే జీవుల నుంచి ఏర్పడినటువంటి లైకన్లు అనే అతి సున్నితమైనటువంటి పదార్థాలు జీవుల నుంచి ఏర్పడినటువంటి పేపర్. ఈ లైకన్లు అత్యంత సున్నితమైన జీవులు కనుక లైకన్ల నుంచి తయారు చేయబడినటువంటి పేపర్ ఒక పదార్థం యొక్క ఆమ్ల మరియు గాఢ స్వభావాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నీలి లిట్మస్ పేపర్ ఎరుపు లిట్మస్ పేపర్ గా మారటానికి దోహదం చేసే పదార్థాలను ఆమ్లాలు అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పదార్థం పైన నీలి లిట్మస్ పేపర్ను ఉంచగా ఆ లిట్మస్ పేపర్ ఎరుపు రంగులోకి మారితే ఆ పదార్థం ఏ పదార్థంగా చెప్పుకోవచ్చు, అది ఆమ్లాలుగా చెప్పుకోవచ్చు. ఇది క్షారాలతో చర్య నుండి నీటిని ఏర్పరుచుతుంది. క్షారాలతో చర్య నొందడం ద్వారా నీటిని ఏర్పరిచే పదార్థాలను ఆమ్లాలుగా చెప్పవచ్చు. అత్యంత ముఖ్యమైనటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యాసిడ్స్, ఆమ్లాలులోని ఎలక్ట్రిక్ కండక్టివిటీ చాలా అధికంగా ఉంటుంది. ఆమ్లాల్లోని ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాటరీస్ చూసినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఉపయోగించడానికి కారణం ఏంటంటే ఆమ్లాలు అత్యధిక ఎలక్ట్రిక్ కండక్టివిటీ అనే లక్షణాన్ని కలిగి ఉంటాయి. తమ గుండా అధిక మొత్తంలో విద్యుత్ శక్తిని ప్రవహించగలిగేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి అత్యధిక ఎలక్ట్రిక్ కండక్టివిటీని కలిగినటువంటి పదార్థాలు లేదా ద్రవాలను ఆమ్లాలు అని అంటారు. వీటి యొక్క pH అనగా యాంటీలాగ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్. pH అనగా లాగ్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్ కాన్సంట్రేషన్. వీటిలో ఉన్నటువంటి హైడ్రోజన్ అయాన్ల యొక్క గాఢతను గుర్తించే దాన్ని లేదా ఇండికేటర్ని pH అని అంటారు. ఈ ఆమ్లాల యొక్క pHని మనం 1 నుంచి 7 వరకు గుర్తించవచ్చు. వీటి యొక్క pHని 1 నుంచి 7 వరకు. 1 గాఢ ఆమ్లం, 6.8 or 6.9 సజల ఆమ్లం.
1 pH ఉంటే అది గాఢమైనటువంటి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. 7కు దగ్గరగా 6.8 లేదా 6.9 ఉంటే అది సజల ఆమ్లంగా, అంటే 1 నుంచి 7 వైపుగా వెళ్ళే కొద్ది ఆమ్లత్వం యొక్క స్వభావం తగ్గుతుంది. 7 తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుంది. 7 తటస్థమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే అధిక మొత్తంలో హైడ్రోజన్ అయాన్లను అధిక మొత్తంలో హైడ్రోజన్ విడుదల చేసే వాటిని గాఢ ఆమ్లమని, తక్కువ మొత్తంలో హైడ్రోజన్ విడుదల చేసే వాటిని సజల ఆమ్లమని, వీటిలో ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కనుక వీటిని ఎలక్ట్రిక్ కండక్టివిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్యాటరీలలో అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. వీటిని బ్యాటరీలలో అధికంగా ఉపయోగించడం జరుగుతుంది. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు హైడ్రోక్లోరిక్ ఆమ్లం లేదా సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని ఎందువలన బ్యాటరీలలో ఉపయోగిస్తారు? ఇవి ఆమ్లాలు కనుక వీటిలోని ఎలక్ట్రిక్ కండక్టివిటీ అత్యధికంగా ఉంటుంది కనుక. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీంట్లో ఏంటంటే ఆమ్లాల్లో మీరు గమనించాల్సిన అంశం, చీమలలో ఉన్నటువంటి ఆమ్లం ఫార్మిక్ ఆమ్లం, చీమల్లో ఉన్నటువంటి ఆమ్లంని ఫార్మిక్ ఆమ్లం అని చెప్పుకోవచ్చు. ఇవి ఆమ్లాలకు సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ క్షారాలు, కంపారిటివ్ అనాలిసిస్ చూద్దాం. ఫస్ట్ ఆమ్లాలతో పాటుగా పోల్చి చూద్దాం. ఆమ్లాలు నీలి లిట్మస్ పేపర్ను ఎరుపు లిట్మస్ పేపర్గా మార్చుతాయి. క్షారాలు ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మార్చుతాయి. నెక్స్ట్, ఈ ఆమ్లాల్లో సాధారణంగా క్షారాలతో చర్యను ఉండటం ద్వారా, క్షారాలలో లేదా మెటాలిక్ యాసిడ్స్ లేదా NaOH తో చర్యను ఉండటం ద్వారా, NaOH అంటే క్షారం, NaOH తో చర్యను ఉండటం ద్వారా ఎవరిని ఏర్పరుచుతుందని చెప్పుకున్నాం? నీటిని ఏర్పరుస్తుంది. అలాగే క్షారాలు ఆమ్లాలతో చర్యను ఉండటం ద్వారా ఇవి కూడా నీటిని ఏర్పరుచుతాయి. వీటి యొక్క pH 7.1 నుంచి 14 వరకు ఉంటుంది. సాధారణంగా ఇవి నేలల్లో అధికంగా లభిస్తాయి. సోడియం బైకార్బోనేట్, పొటాషియం బైకార్బోనేట్ అనేవి ప్రధానంగా మనకు కనిపించే క్షారాలు. నెక్స్ట్, ఓవెన్లను క్లీన్ చేయడానికి ఉపయోగించే క్లీనర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓవెన్లను క్లీన్ చేయడానికి ఉపయోగించే రసాయన పదార్థాలు ఏ పదార్థాలతో తయారై ఉంటాయి? ఆమ్లాలను ఉపయోగిస్తారా లేకపోతే క్షారాలను ఉపయోగిస్తారు? మైక్రోవేవ్ ఓవెన్లను క్లీన్ చేయడానికి లేదా శుభ్రపరచడానికి ఉపయోగించే పదార్థాలను క్షారాలు అని అంటారు. సాధారణంగా మనకి సబ్బుల్లో కనిపించే పదార్థాలు కూడా క్షారాలే కనిపిస్తాయి. సబ్బుల్లో కనిపించే పదార్థాలు కానీ నేలలో అధిక మొత్తంలో ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందా అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. మరియు ఈ ఓవెన్ క్లీనర్స్ లో ఉపయోగించే పదార్థాలను కూడా మనం క్షారాలు అని చెప్పుకోవచ్చు. ఇట్లా ఈ సందర్భంలో మనకి తప్పనిసరిగా చర్చించాల్సిన అంశం ఆమ్ల వర్షాలు లేదా యాసిడ్ రైన్స్. ఆమ్ల వర్షాలు లేదా యాసిడ్ రైన్స్ అనగా ఈ తాజ్ మహల్ అనే ఒక కేస్ స్టడీని తీసుకొని తాజ్ మహల్ అనేదాన్ని మనం పరిశీలించి చూస్తే దానిపై ఏర్పడినటువంటి మార్బుల్ క్యాన్సర్ మీరు గమనించి చూస్తే తాజ్ మహల్ పాలరాతితో నిర్మితమైనటువంటి కట్టడం దాని యొక్క రసాయనికంగా అది కాల్షియం కార్బోనేట్ అనే రసాయనంతో ఏర్పడింది. ఈ యమునా నదీ తీర ప్రాంతంలో ఉన్నటువంటి తాజ్ మహల్ యమునా నది నుంచి విడుదలయ్యేటువంటి గాలిలోని తేమ, యమునా నది నుంచి విడుదలయ్యే గాలిలోని తేమ మరియు సమీపంలో ఉన్నటువంటి మధురా చమురు శుద్ధి కర్మాగారం రెండు ఇంక్లూడ్ అవుతాయి. చూడండి, యమునా నది తీర ప్రాంతంలో ఉండటం వలన యమునా నది నుంచి వచ్చేటువంటి హ్యూమిడిటీ లేదా గాలిలోని తేమ. నెంబర్ 2, మధురా చమురు శుద్ధి కర్మాగారాల నుంచి వచ్చేటువంటి సల్ఫర్ డయాక్సైడ్ SO2 గాలిలోని తేమతో కలవటం ద్వారా సల్ఫ్యూరిక్ ఆమ్లం, నైట్రస్ డయాక్సైడ్ NO2 గాలిలోని తేమ లేదా H2O తో కలవటం ద్వారా నత్రిక్ ఆమ్లం అనే 2 ఆమ్లాలు ఏర్పడటం మీరు గమనించవచ్చు. నత్రిక్ ఆమ్లం ఏర్పడుతుంది మరియు సల్ఫ్యూరిక్ ఆమ్లం 2 ఏర్పడతాయి. అంటే సాధారణంగా ఆమ్ల వర్షాలు ఏర్పడటానికి కారణమైనటువంటి పదార్థాల వాయువులు అన్నప్పుడు SO2 మరియు NO2. ఈ 2 వాయువులు SO2 H2O నీటితో కలవడం ద్వారా H2SO4, SO2 N2O
H2O తో కలవడం ద్వారా HNO3 అనే రసాయనాలు ఏర్పడి ఆ సమీప ప్రాంతంలోని పంటలపై పడి పంటలను నష్టం చేయడం జరుగుతుంది. మరి తాజ్మహల్ పై ఇది పడటం ద్వారా మార్బుల్ స్టోన్ పై ఆమ్లమైనటువంటి H2SO4 లేదా HNO3 పడటం ద్వారా ఈ తాజ్మహల్ చుట్టూ ఉన్నటువంటి తాజ్మహల్ మీద నిర్మితమైనటువంటి కాల్షియం కార్బోనేట్ నిర్వీర్యం అవడాన్ని మార్బుల్ క్యాన్సర్ అని అంటారు. మార్బుల్ క్యాన్సర్. అయితే 2013 సివిల్ సర్వీసెస్ లో అడిగినటువంటి ఈ క్వశ్చన్ మీరు గమనించండి. ఈ క్రింది రసాయనాలలో ఏ రసాయనం ద్వారా ఆమ్ల వర్షాలు ఏర్పడే ప్రమాదం ఉంది? ఈ క్రింది రసాయనాలలో ఏ రసాయనాల ద్వారా ఆమ్ల వర్షాలు ఏర్పడే ప్రమాదం ఉంది? నెంబర్ 1 సల్ఫర్ డయాక్సైడ్, SO2. నెంబర్ 2 NO2. C A and B, D none. This was the previous question asked in 2013 civil services preliminary. సల్ఫర్ డయాక్సైడ్ మరియు నైట్రోజన్ డయాక్సైడ్లు రెండు ద్వారా మనకి ఏర్పడడానికి అవకాశం ఉన్నటువంటి ఆమ్ల వర్షాలు ఏర్పడతాయని చెప్పుకున్నాం. దీని ద్వారా ఏర్పడేటువంటి ప్రభావాన్ని మార్బుల్ క్యాన్సర్ అన్యం. తాజ్మహల్ ఎరుపు రంగులో ఏర్పడటానికి కారణమైనటువంటి ఫినామినా లేదా విధానాన్ని మార్బుల్ క్యాన్సర్ అని అంటారు. ఇది ఆమ్ల వర్షాలకు సంబంధించినటువంటి సమాచారం. కొన్ని పదార్థాలు వాటి యొక్క కొన్ని జీవరసాయన పదార్థాలు లేదా బయోలాజికల్ ఫ్లూయిడ్స్ లేదా కొన్ని రసాయన పదార్థాలు వాటి యొక్క pHలు చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. వాటి గురించి మనం తెలుసుకుందాం టేబుల్ ద్వారా. ఫస్ట్ వన్ ఈస్ గ్యాస్ట్రిక్ జ్యూస్. జీర్ణాశయంలోని ద్రవం. జీర్ణాశయంలోని ద్రవం అంటే నథింగ్ బట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో ఏర్పడినటువంటి పదార్థం. జీర్ణాశయం లేదా స్టమక్ లో ఉన్నటువంటి ద్రవమైనటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం. ఎక్కడ ఉన్నటువంటి ద్రవం? మానవుని యొక్క జీర్ణాశయంలో పదార్థం, దాని యొక్క pH విలువ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. పదార్థం మరియు దాని యొక్క pH విలువ. ఈ జీర్ణాశయంలోని ద్రవం యొక్క pH 1 నుంచి 2 వరకు ఉంటుంది. జీర్ణాశయంలోని ద్రవం యొక్క pH 1 నుంచి 2 వరకు ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం అనగా మన నిమ్మ వంటి ఫలాల్లో లభించే ఆమ్లాన్ని సిట్రిక్ ఆమ్లం అని. ఈ నిమ్మ వంటి ఫలాల్లో ఉన్నటువంటి సిట్రిక్ ఆమ్లంలో ఉన్నటువంటి pH 2 to 3. వెనిగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు రిపీటెడ్ గా అడుగుతున్నటువంటి క్వశ్చన్. వెనిగర్ ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనమైనటువంటి వెనిగర్ యొక్క pH ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందా, లేదా తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటుందా? ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి pH విలువ 3ని కలిగి ఉంటుంది. దీని యొక్క pH విలువ. ద్రాక్ష రసం యొక్క pH విలువ 3.2. నెక్స్ట్ బత్తాయి రసం యొక్క pH విలువ. 3.5. మూత్రం యొక్క pH విలువ 4.8 to 6. అంటే సాధారణంగా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది మూత్రం యొక్క pH. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైనటువంటి విధానాన్ని, ఉండటానికి కారణమైనటువంటి వర్ణకాన్ని యూరోక్రోమ్ అని అంటారు. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకాన్ని యూరోక్రోమ్ అని అంటారు. నెక్స్ట్ సోడా యొక్క pH విలువ 5.5. నెక్స్ట్ స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ. స్వచ్ఛమైన నీటి pH విలువ 7. గుర్తుపెట్టుకోవాలి. స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన మరియు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండదు, క్షార స్వభావాన్ని కూడా కలిగి ఉండదు. దీనిలోని pH విలువ 7 అమ్మ. స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ 7. రక్తం యొక్క pH విలువ 7.32. రక్తం యొక్క pH విలువ 7.32. మరియు మిల్క్ ఆఫ్ మెగ్నీషియం 10.5. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం యాంటాసిడ్లలో ఉపయోగించేటువంటి పదార్థమైనటువంటి జెలూసిల్ లేదా వంటి పదార్థాల్లో ఉపయోగించేటువంటి రసాయనమైనటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం యొక్క pH 10.5. నెక్స్ట్ అమోనియా యొక్క pH
11. పదార్థాలు మరియు pH విలువ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంతకు ముందు గతంలో 1 లేదా 2 సందర్భాల్లో అడగబడినటువంటి క్వశ్చన్. చాలా సింపుల్ గా ఆ పదార్థం వాటి యొక్క pH విలువను మనం చాలా సింపుల్ గా లేదా చాలా సరళంగా తెలుసుకోవచ్చు. జీర్ణాశయం, మానవుని యొక్క జీర్ణాశయంలో జీర్ణాశయంలోని ద్రవం అంటే ఏముంటుంది? జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదలవుతుంది. జీర్ణాశయంలోని జీర్ణాశయ కుడ్యాల్లో ఉన్నటువంటి జీర్ణ గ్రంథుల ద్వారా జఠర గ్రంథుల ద్వారా విడుదలయ్యేటువంటి హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క pH విలువ 1 నుంచి 2 వరకు ఉంటుంది. నెక్స్ట్, నిమ్మ జాతి ఫలాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రసాయనమైనటువంటి సిట్రిక్ ఆమ్లం లేదా సిట్రిక్ యాసిడ్ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం అంటే పేరులోనే ఆమ్లం ఉంది. ఈ సిట్రిక్ ఆమ్లం యొక్క pH విలువ 2 నుంచి 3 వరకు ఉంటుంది. సిట్రిక్ ఆమ్లం యొక్క pH విలువ 2 నుంచి 3 వరకు ఉంటుంది. వెనిగర్, ఆహార పదార్థాలను నిల్వ చేయడానికి ఉపయోగించే అతి ముఖ్యమైనటువంటి రసాయనం. ఈ పర్టికులర్ ఏరియా చాలా పేరులో ఎక్కడా మీకు ఆమ్లం లేదు, కానీ ఇది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. చూడండి, సిట్రిక్ ఆమ్లం పేరును బట్టి చెప్పొచ్చు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం పేరును బట్టి చెప్పొచ్చు. గ్రేప్ జ్యూస్ అంటే మీకు తెలుసు. కాకపోతే ఈ వెనిగర్ అనే రసాయన పదార్థం ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉండి pH విలువ 3ను కలిగి ఉంటుంది. నెక్స్ట్, ద్రాక్షరసం లేదా గ్రేప్ జ్యూస్ యొక్క pH విలువ గ్రేప్ జ్యూస్ యొక్క pH విలువ 3.2. నెక్స్ట్, ఆరెంజ్ జ్యూస్ లేదా బత్తాయి రసం యొక్క pH విలువ 3.5. నెక్స్ట్, మూత్రం యొక్క pH విలువ. మూత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. మూత్రంకి సంబంధించి 4-5 క్వశ్చన్లు వస్తే జాగ్రత్తగా గమనిస్తుంది. మూత్రం అధికంగా విడుదలవడాన్ని పాలియూరియా అని, మూత్రం తక్కువగా విడుదలవడాన్ని ఏన్యూరియా అని, మూత్రంలో రక్తం ఉండడాన్ని హెమచూరియా అని, మూత్రంలో ప్రోటీన్లు ఉంటే ప్రోటీన్యూరియా అని, మరియు ఈ మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి కారణమైనటువంటి వర్ణకం యూరోక్రోమం. మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణమైన వర్ణకం యూరోక్రోమ్. దీని యొక్క pH 4.8 to 6.0. మూత్రం యొక్క pH 4.8 to 6.0. నెక్స్ట్, సోడా. మనం తాగేటువంటి సోడాలో ఉన్నటువంటి సోడా యొక్క pH విలువ 5.5 ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునేటువంటి సోడా లేక ఇలా అడగచ్చు, సోడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుందా, క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందా, తటస్థ స్వభావం కలిగినటువంటి నీటిలోకి వాయువులను నింపడం ద్వారా అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. దాని యొక్క pH విలువ 5.5. స్వచ్ఛమైన నీటి యొక్క pH విలువ 7.0. స్వచ్ఛమైనటువంటి నీటి యొక్క pH విలువ 7.0. నెక్స్ట్ రక్తం యొక్క pH విలువ 7.32. రక్తం యొక్క pH విలువ 7.32. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం వెరీ వెరీ ఇంపార్టెంట్. మిల్క్ ఆఫ్ మెగ్నీషియం అనగా ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా ఎవరికైనా ఆమ్ల స్వభావం కలిగితే మంచినీళ్ళు తాగటం ద్వారా ఆమ్ల స్వభావాన్ని అధిగమించవచ్చు. ఇంకా గాఢమైనటువంటి ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా త్రేన్పులు వచ్చే వాళ్ళకి ఎంత నీళ్లు తాగినా వారిలో ఉన్నటువంటి ఆమ్ల స్వభావం తటస్థీకరించబడటం జరగదు. అంటే అంత మొత్తంలో విడుదలైనటువంటి ఆమ్లాన్ని తటస్థీకరించాలంటే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం మీరు చూసినట్లయితే జెలూసిల్ లేదా యాంటాసిడ్ అనే టాబ్లెట్స్. యాంటాసిడ్ పేర్లోనే ఉంచండి. యాంటాసిడ్ అంటే అగైనెస్ట్ టు ద యాసిడ్స్. ఆమ్లాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి పదార్థం అయినటువంటి మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో యొక్క pH విలువ 10. ఇంత గాఢ క్షార స్వభావం కలిగినటువంటి చూడమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ మనం జీర్ణాశయంలోని pH విలువ ఎంత ఉంటుందని చెప్పుకున్నాం, 1.2. జీర్ణాశయంలోని pH విలువ 1.2. దాన్ని తటస్థీకరించాలంటే 7.0 ఉన్నటువంటి నీరు పెద్దగా ప్రభావం చూపించలేదు. అదొకటమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆమ్ల స్వభావాన్ని 1.2 ఉన్నటువంటి గాఢ ఆమ్ల స్వభావాన్ని కలిగినటువంటి ఒక వ్యక్తిలో బాగా తెంపులు లేదా ఎసిడిటీ ఎక్కువైపోయింది అనుకోండి. ఎసిడిటీ ఎక్కువైనటువంటి వ్యక్తుల్లో నీటిని ఉపయోగించడం ద్వారా అతనిలో ఉన్నటువంటి ఆమ్ల స్వభావాన్ని తటస్థీకరించలేడు. ఎవరి ద్వారా ఉపయోగించవచ్చు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం లేదా యాంటాసిడ్లను ఉపయోగించడం. అంటే ఇలా చూడండి, యాంటాసిడ్లలోని రసాయనం అంటే ఏం చెప్పుకోవచ్చు? మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. అత్యధిక అవైలబుల్ పదార్థాల్లో మానవ శరీరంలో అత్యధిక మొత్తంలో క్షార స్వభావాన్ని కలిగినటువంటి పదార్థం అమోనియా. అత్యంత విష పదార్థం మానవ శరీరంలో విడుదలయ్యే అత్యంత విష పదార్థం అమోనియా. మానవ శరీరంలో విడుదలయ్యే అత్యంత క్షార స్వభావాన్ని కలిగినటువంటి పదార్థం కూడా అమోనియా. దాని యొక్క pH విలువ 11.0. ఇది
పదార్థాలు మరియు వాటిలోని ఆమ్లాలు మరియు క్షారాల యొక్క స్వభావం. న్యూక్లియర్ రేడియో యాక్టివిటీ ధర్మం అని చెప్పేసి దీన్ని అంటాము. ఇది ఈ అనుధార్మికత అనేటటువంటి ధర్మము అన్ని మూలకాలకు ఉండదు. కేవలం 82 పరమాణు సంఖ్య కంటే అధికమైనటువంటి పరమాణు సంఖ్య కలిగిన మూలకాలు మాత్రమే ప్రదర్శించేటటువంటి ఈ ధర్మము అనుధార్మికత. 82 పరమాణు సంఖ్య కంటే తక్కువ ఉన్నటువంటి మూలకాలలో ప్రోటాన్ల సంఖ్య, ఎలక్ట్రాన్ల సంఖ్య, న్యూట్రాన్ల సంఖ్యకు సంబంధించి ఆయా కూలుంబ్ ఆకర్షణ మరియు వికర్షణల బలాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. పరమాణు కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఆ కేంద్రకం చుట్టూతా నిర్ణీత కక్షల్లో పరిభ్రమిస్తూ ఉంటాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఈ ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్ల మధ్య కూలుంబ్ ఆకర్షణ బలాలు ఉంటాయి. అదేవిధంగా ప్రోటాన్ల మధ్య, ఎలక్ట్రాన్ మధ్య, న్యూట్రాన్ల మధ్య కూలుంబ్ వికర్షణ బలాలు అనేవి పనిచేస్తూ ఉంటాయి. 82 కంటే అధికమైనటువంటి పరమాణు సంఖ్య కలిగిన మూలకాలలో ఈ కూలుంబ్ వికర్షణ బలాల ప్రభావం అధికంగా ఉండడం వలన వాటి యొక్క పరమాణు కేంద్రకాలు నిరంతరం అస్థిరంగా ఉంటాయి. ఎవరైనా సరే స్థిరత్వం లేని ఎడల స్థిరత్వం కోసం ప్రయాణిస్తారు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి 82 కంటే అధికమైనటువంటి పరమాణు సంఖ్య కలిగినటువంటి మూలకాలు కూడా స్వతసిద్ధంగా స్థిరత్వాన్ని పొందడానికి గాను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఈ స్థిరత్వాన్ని పొందేటటువంటి క్రమంలో అవి వాటి యొక్క కేంద్రకాల నుంచి కొన్ని రకాలైనటువంటి వికిరణాలని వెదజల్లుతాయని చెప్పేసి కనుగొన్నారు. ఈ రకమైనటువంటి ధర్మాన్ని ప్రదర్శించే మూలకాలను అనుధార్మిక మూలకాలు అంటారు. ఈ అనుధార్మికత అనేది 82 పరమాణు సంఖ్య కంటే అధికంగా ఉన్నటువంటి పరమాణువుల యొక్క ముఖ్యమైనటువంటి ధర్మం. ఈ ధర్మాన్ని కనుగొన్నది హెన్రీ బెకరెల్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఆయా మూలకాలు వాటి యొక్క పరమాణువు కేంద్రకాలకు స్థిరత్వాన్ని సముపార్జించుకోవడం కోసం 3 రకాలైనటువంటి వికిరణాలను వెదజల్లుతాయని చెప్పేసి కనుగొన్నాడు హెన్రీ బెకరెల్. ఈయన పేరు మీదుగానే ఆ కిరణాలను బెకరెల్ కిరణాలు అని చెప్పేసి కూడా అంటారు. బెకరెల్ కిరణాలు అనగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలను బెకరెల్ కిరణాలు అంటారు. బెకరెల్ కిరణాలు ప్రధానంగా ఆల్ఫా, బీటా, గామా కిరణాలు ఈ రేడియోధార్మిక మూలకాల నుంచి వెలువడతాయి. కాబట్టి వీటిని రేడియోధార్మిక వికిరణాలు అని చెప్పేసి కూడా అంటాము. ఈ ఆల్ఫా, బీటా, గామా కిరణాలను ప్రధానంగా ఈ ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు, గామా కిరణాలు ఒక రేడియోధార్మిక మూలకం నుంచి వెదజల్లబడినప్పుడు ఆ రేడియోధార్మిక మూలకంలో ఏ ఏ మార్పులు జరుగుతాయనేటటువంటి విషయాలలో గతంలో ప్రశ్నలు వచ్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. ప్రధానంగా ఆల్ఫా కిరణాలను గనక మనం పరిశీలించినట్లయితే ఇవి ధనాత్మక కణాలు. వీటిని హీలియం యొక్క కేంద్రకాలుగా మనం పరిశీలించవచ్చు. ఈ ఆల్ఫా కణాలలో 2 ప్రోటాన్లు, 2 న్యూట్రాన్లు ఉంటాయని చెప్పేసి చెప్తాము. ఎప్పుడైతే ఈ రేడియోధార్మిక మూలకాల యొక్క కేంద్రకాల నుంచి ఆల్ఫా కణం బయటికి వెలువడితే దాని యొక్క పరమాణు సంఖ్య 2 యూనిట్లు తగ్గుతుంది. అదేవిధంగా ద్రవ్యరాశి సంఖ్య అనేది 4 యూనిట్లు తగ్గుతుంది. అటామిక్ నెంబర్ 2 యూనిట్స్ తగ్గితే దాని యొక్క ద్రవ్యరాశి సంఖ్య అనేది 4 యూనిట్స్ తగ్గుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణం ఆల్ఫాకు పరమాణు సంఖ్య 2, ద్రవ్యరాశి సంఖ్య 4 ఉండటం అనేటటువంటిది ప్రధాన కారణం. తర్వాత ఈ ఆల్ఫా కణాలు బయటికి వెలువడినప్పుడు విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాల్లో అపవర్తనం చెందుతాయి. అవి రిపల్స్ అవుతాయని చెప్పేసి ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్లలో డివియేట్ అవుతాయి. తర్వాత ఈ ఆల్ఫా కణాలకు చొచ్చుకొని పోయేటటువంటి స్వభావం తక్కువగా ఉంటుంది. ఫలితంగా వీటికి అయనీకరణ శక్తి అనేది అధికంగా ఉంటుంది. అయోనైజేషన్ ఫ్యాక్టర్ ఆల్ఫా కణాలకు ఎక్కువగా ఉంటుంది. వీటికి పెనిట్రేటింగ్ పవర్ అనేది తక్కువగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ పెనిట్రేటింగ్ పవర్కి అయోనైజేషన్ ఫ్యాక్టర్కి మధ్య రిలేషన్ని చూస్తే విలోమ సంబంధం ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. ఏ కిరణాలకైతే చొచ్చుకొని పోయేటటువంటి శక్తి తక్కువగా ఉంటుందో వాటికి అయనీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా చొచ్చుకొని పోయేటటువంటి శక్తి అధికంగా ఉండే వాటికి, ఆ వేగం ఎక్కువగా ఉండే వాటికి అయనీకరణ శక్తి అనేది తక్కువగా ఉంటుందనేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఇక బీటా కిరణాల విషయానికి కనుక మనం వస్తే ఇవి కేంద్రకం నుండి వెలువడేటటువంటి ఎలక్ట్రాన్లు అని చెప్పేసి చెప్తాం. వాస్తవానికి ఎలక్ట్రాన్లు అనేవి కేంద్రకం చుట్టూతా వృత్తాకార కక్షలో పరిభ్రమిస్తూ ఉంటాయి. మరి బీటా కణాలు ఎలక్ట్రాన్ల రూపంలో కేంద్రకం నుంచి ఎలా బయటపడతాయి? దాంట్లో కేవలం ప్రోటాన్లే కదా ఉంటాయి, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లే కదా ఉంటాయి. అయినా కూడా బీటా కణాలను ఎలక్ట్రాన్ల యొక్క రూపాలుగా చెప్తాం. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే
ప్రోటాన్ కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ అనేది విచ్ఛిన్నం చెంది ఎలక్ట్రాన్గా బయటికి వెలువడుతుంది. ఈ క్రమంలో న్యూట్రాన్ ఒకటి పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రోటాన్ విచ్ఛిన్నం చెంది ఎలక్ట్రాన్గా బయటికి వెళ్ళడాన్ని బీటా కణ రూపంలో బయటకు వెళ్తుందని చెప్పేసి చెప్తాము. దీనివల్ల పరమాణు సంఖ్య అనేది ఒకటి పెరుగుతుంది. ద్రవ్యరాశి సంఖ్యలో ఎటువంటి మార్పు కూడా ఉండదు. బీటా కణాలు కూడా విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాల్లో అపవర్తనం చెందుతాయి మరియు వీటికి చొచ్చుకొని పోయేటటువంటి వేగము ఆల్ఫా కణాలతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆల్ఫా కణాలతో పోలిస్తే బీటా కణాల యొక్క అయనీకరణ శక్తి అనేది కొద్దిగా తక్కువగా ఉంటుందనేటటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత గామా కిరణాలకు సంబంధించి చూస్తే ఏదైనా పరమాణు అనుధార్మిక మూలకం యొక్క పరమాణు కేంద్రకం నుంచి గామా కిరణాలు వెలువడినప్పుడు దాని యొక్క పరమాణు సంఖ్యలోను మరియు ద్రవ్యరాశి సంఖ్యలోను ఎటువంటి తేడా ఉండదు, ఎటువంటి మార్పు ఉండదు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే గామా కిరణము రేడియోధార్మిక మూలకం యొక్క పరమాణు కేంద్రకం నుంచి వెలువడిందో కేవలం దాని యొక్క శక్తిలో మాత్రమే మార్పు వస్తుంది తప్పిస్తే, శక్తి మాత్రమే తగ్గుతుంది తప్పిస్తే పరమాణు సంఖ్య మరియు ద్రవ్యరాశి సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండదు. ఇక్కడ ఇవి విద్యుత్తు మరియు అయస్కాంత క్షేత్రాల్లో అపవర్తనం చెందదు. అదేవిధంగా వీటికి మిగిలిన ఆల్ఫా బీటా కణాలతో పోలిస్తే వీటికి చొచ్చుకొని పోయేటటువంటి వేగం ఎక్కువ, ఫలితంగా అయనీకరణ శక్తి అనేది తక్కువగా ఉంటుంది గామా కిరణాలకు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెచ్చుకోవాలి. తర్వాత అమర్షియం అనేటటువంటి మూలకము ఆల్ఫా కణాలకు వనరుగా పనిచేస్తుంది. అదేవిధంగా రేడియం అనేటటువంటిది ఆల్ఫా బీటా గామా కిరణాలకు వనరుగా పనిచేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుకు పెట్టుకోవాలి. ఇక ఇప్పటివరకు మనం చూసింది అనుధార్మికతలో ఆల్ఫా బీటా గామాల యొక్క ప్రభావాలు, అవి ఉద్గారించబడినప్పుడు ఎటువంటి ప్రభావాలు ఉంటాయనే విషయాన్ని గురించి మనం ఇక్కడ మాట్లాడుకున్నాం. అనుధార్మికత 82 పరమాణు సంఖ్య కంటే ఎక్కువ ఉన్నటువంటి మూలకాలకు మాత్రమే ఉంటుందనే సంగతి ఇక్కడ మనం గమనించాం. దీన్ని హెన్రీ బెకరల్ అనేటటువంటి శాస్త్రవేత్త కనుగొన్నాడని చెప్పేసి చెప్పుకున్నాం. ఒకవేళ 82 కంటే తక్కువ పరమాణు సంఖ్య ఉన్నటువంటి మూలకాలకు ఈ రేడియోధార్మికత ధర్మాన్ని కల్పించలేమా అనే విషయంలో క్యూరీ దంపతులు చేసినటువంటి ప్రయోగాల ఆధారంగా తేలిక మూలకాలు, తేలిక లేదా భారయుతం కానటువంటి మూలకాలను కొద్దిగా భారం ఉన్నటువంటి మూలకాల కేంద్రకాలతో తాడనం చెందించినప్పుడు వాటి యొక్క కేంద్రకాలు అస్థిరంగా మారతాయని, ఈ అస్థిరత్వాన్ని సంపాదించుకున్నటువంటి మూలకాలు స్థిరత్వాన్ని పొందడానికి గాను వాటి నుంచి కొంత రేడియోధార్మిక కిరణాలను వెదజల్లుతాయని, ఫలితంగా అవి కూడా రేడియోధార్మిక మూలకాలుగా కృత్రిమంగా పరివర్తనం చెందుతాయని చెప్పేసి తెలుసుకున్నారు క్యూరీ దంపతులు. ఈ ధర్మాన్నే మూలకాల యొక్క కృత్రిమ రేడియోధార్మికత లేదా కృత్రిమ అనుధార్మికత అని చెప్పేసి అంటాము. దీన్ని కనుగొన్న వాళ్ళు క్యూరీ దంపతులు. ఇక మూలకాలు, ఈ అనుధార్మిక మూలకాలకు ఉన్నటువంటి మరొక విశిష్టమైనటువంటి ధర్మాన్ని గురించి మనం ఇక్కడ చెప్పుకోవాల్సి ఉంటుంది. అది కేంద్రిక విచ్ఛిత్తి. అనగా భారయుతమైనటువంటి మూలకాల యొక్క కేంద్రకాలను స్వల్ప కణాలతోటి, న్యూట్రాన్ వంటి చిన్న చిన్న కణాలతోటి తాడనం చెందించినప్పుడు ఆ భారయుత కణాల యొక్క కేంద్రకాలు రెండుగా విడిపోతాయి. స్ప్లిట్ కావడాన్ని ఇక్కడ మనం కేంద్రక విచ్ఛిత్తి అని చెప్పేసి అంటాము. న్యూక్లియర్ ఫిషన్ అనేది ఈ సందర్భంలో మనం ప్రస్తావించవలసినటువంటి అంశం. న్యూక్లియర్ ఫిషన్లో యురేనియం వంటి భారయుత కణాలను న్యూట్రాన్ వంటి తేలిక కణాలతో కొలైడ్ లేదా తాడనం చెందించినప్పుడు ఆ యురేనియం యొక్క కేంద్రకాలు రెండుగా విచ్ఛిత్తి చెందడాన్ని మనం ఇక్కడ కేంద్రక విచ్ఛిత్తి, న్యూక్లియర్ ఫిషన్ అంటాము. ఈ న్యూక్లియర్ ఫిషన్లో ఆ భారయుత కణం వాటి యొక్క కేంద్రకం రెండు కేంద్రకాలుగా విడిపోవడమే కాకుండా దానిలో కొంత ద్రవ్యరాశి అనేది శక్తిగా వెలువడుతుంది. కేంద్రక విచ్ఛిత్తిలో కేంద్రకం విచ్ఛిన్నం చెందడమే కాకుండా కొంత శక్తి అనేది ద్రవ్యరాశి, కేంద్రకంలోని ద్రవ్యరాశి కొంత శక్తిగా వెలువడుతుందని చెప్పేసి చెప్తాము. ఈ శక్తి అనేది ఒక కార్బన్ పరమాణువును మండించినప్పుడు వెలువడే శక్తి కంటే ఒక యురేనియం 235 పరమాణువుని విచ్ఛిత్తి చెందినప్పుడు వెలువడేటటువంటి శక్తి 10 మిలియన్ల రెట్లు ఎక్కువగా ఉంటుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఒక కార్బన్ పరమాణువుని మండిస్తే వెలువడేటటువంటి శక్తికి 10 మిలియన్ల రెట్ల శక్తి ఒక యురేనియం 235 పరమాణువు విచ్ఛిత్తి చెందినప్పుడు వెలువడుతుంది. ఇదే సందర్భంగా మరొక కేంద్రక చర్యను కనుక మనం పరిశీలిస్తే కేంద్రక సంలీనంగా దీన్ని మనం సూచిస్తాము. నక్షత్రాలలో శక్తికి ప్రధానమైనటువంటి వనరుగా, ప్రధానమైనటువంటి కారకంగా ఈ కేంద్రక సంలీనాన్ని చెప్తాము. దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాము. అనగా ఫ్యూజన్ మీన్స్ రెండు తేలికగా ఉండేటటువంటి కణాలు సంలీనం చెంది ఒక భారయుత కేంద్రకంగా ఏర్పడేటటువంటి పరిస్థితుల్ని మనం ఇక్కడ కేంద్రక సంలీనం అంటాము. ఇక్కడ సూర్యుడు వంటి నక్షత్రాలలో
తేలికగా ఉన్నటువంటి 2 హైడ్రోజన్ పరమాణువులు ఒకదానికొకటి కలవడం వలన హీలియం పరమాణు కేంద్రకంగా మారి అత్యధిక మొత్తంలో ఉష్ణాన్ని వెలువడి చేసేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. కేంద్రక విచ్ఛిత్తి అనేది సాధారణ పరిస్థితుల్లోనైనా పాసిబుల్ అవుతుంది, కానీ కేంద్రక సంలీనం అనేటటువంటి ప్రక్రియ అత్యధిక వేడి మరియు పీడనం ఉన్నటువంటి సందర్భాల్లో మాత్రమే సంభవిస్తుంది. అనగా నక్షత్రాలలో నిరంతరం ఈ సంలీన ప్రక్రియలు జరగడం వలన వెలువడేటటువంటి అత్యధిక వేడి మరియు పీడన పరిస్థితులలో ఇక్కడ హైడ్రోజన్ కేంద్రకాలు సంలీనం చెంది హీలియం కేంద్రకాలుగా మారేటటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. కేంద్రక సంలీనం జరగవలనంటే ఖచ్చితంగా అత్యధికమైనటువంటి వేడి మరియు పీడనం ఉండేటటువంటి పరిస్థితులలో మాత్రమే కేంద్రక సంలీన ప్రక్రియ జరుగుతుంది. తర్వాత ఈ కేంద్రక విచ్ఛిత్తి ప్రక్రియను ఆటోహాన్ మరియు స్ట్రాస్మన్లు కనుగొన్నారు. తర్వాత ఈ కేంద్రక విచ్ఛిత్తిలో వెలువడేటటువంటి ఉష్ణోగ్రతను లేదా ఉష్ణాన్ని సాధారణ మానవాళి ప్రయోజనాలకు వాడుకోవచ్చు అనేటటువంటి దిశగా జరిపినటువంటి ప్రయోగాల వల్ల ఒక అద్భుతమైనటువంటి అవకాశం మన ముంగిటికి వచ్చింది. అదే న్యూక్లియర్ రియాక్టర్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ని ఎన్రికో ఫెర్మి అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. కేంద్రక విచ్ఛిత్తిలో వెలువడేటటువంటి ఉష్ణాన్ని సాధారణ మానవ జీవితావసరాలకు అనుగుణంగా ఉపయోగించుకోవచ్చా లేదా అనేటటువంటి విషయాలలో జరిగినటువంటి ప్రయోగాలు 1950 చివరలో ఫలించినట్లుగా మనం గమనించవచ్చు. ఈ దిశలో చేసినటువంటి ప్రయోగాలు ఒక అద్భుత ఆవిష్కరణకు దారితీసినట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. అదే న్యూక్లియర్ రియాక్టర్. వాస్తవానికి కేంద్రక విచ్ఛిత్తిలో ఒక పరమాణు కేంద్రకం విచ్ఛిన్నం చెందడంతో పాటు ఉష్ణం వెలువడటంతో పాటు అదనంగా మరొక 3 న్యూట్రాన్లు వెలువడేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. కేంద్రక విచ్ఛిత్తిలో కేంద్రకం విచ్ఛిన్నం చెందడంతో పాటు ఉష్ణం వెలువడటంతో పాటు 3 న్యూట్రాన్లు అధికంగా వెలువడతాయి. ఈ వెలువడినటువంటి 3 న్యూట్రాన్లు మరొక 3 యురేనియం కేంద్రకాల మీద చర్య జరపడం వలన ఆ 3 యురేనియం కేంద్రకాలు కూడా విచ్ఛిత్తి చెంది మరికొంత శక్తిని ఒక్కొక్క యురేనియం కేంద్రకం మరొక 3 న్యూట్రాన్లను అందిస్తాయి. ఈ విధంగా వెలువడినటువంటి 3 న్యూట్రాన్లు మరికొన్ని యురేనియం పరమాణువుల మీద చర్య జరిపి వాటిని విచ్ఛిత్తి చెందించడంతో పాటుగా ఉష్ణాన్ని మరియు న్యూట్రాన్లను విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతూ ఉండడాన్నే మనం శృంఖల చర్య లేదా గొలుసు చర్య అంటాము. ఫలితంగా పెద్ద ఎత్తున విస్ఫోటనం అనేది సంభవిస్తుంది. మామూలుగా ఉన్నప్పుడు కంటే అధికమైనటువంటి శక్తి ఈ దశలో వెలువడుతుంది. కాబట్టి దీనిని నియంత్రించలేనటువంటి శృంఖల చర్యగా మనం ఇక్కడ భావిస్తాము. అయితే ఈ విధంగా ఒక్కొక్క పరమాణు కేంద్రకం నుంచి వెలువడేటటువంటి న్యూట్రాన్ల సంఖ్యను గనక మనం నియంత్రణ చేయగలిగితే ఈ శక్తిని సాధారణ మానవ దైనందిన జీవితావసరాలకు వాడుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని ఎన్రికో ఫెర్మి అనేటటువంటి శాస్త్రవేత్త 1942లో న్యూక్లియర్ రియాక్టర్ని కనుగొన్నాడు. మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ పేరు చికాగో పైల్. చికాగో పైల్ ఏమిటి అని గనక ప్రశ్న గనక సంధిస్తే దానికి సమాధానము ఇది ఒక న్యూక్లియర్ రియాక్టర్, మొదటి న్యూక్లియర్ రియాక్టర్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. చికాగో పైల్ని కనుగొన్న వ్యక్తి ఎన్రికో ఫెర్మి 1942లో ఇతను మొదటి న్యూక్లియర్ రియాక్టర్ని కనుగొన్నాడు. ఈ న్యూక్లియర్ రియాక్టర్లో శృంఖల చర్య లేదా గొలుసు చర్య అనేది నియంత్రించబడి ఇక్కడ యురేనియం యొక్క కేంద్రక విచ్ఛిత్తి చర్య నియంత్రించబడుతూ న్యూట్రాన్లను నియంత్రించబడుతూ కొనసాగించగల శృంఖల చర్యగా కంటిన్యూ చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ వెలువడేటటువంటి ఉష్ణం క్రమక్రమంగా వెలువడుతుంది. కాబట్టి ఆ ఉష్ణం ఆధారంగా మనం విద్యుత్తును తయారు చేసుకునేటటువంటి పరిజ్ఞానాన్ని మనం డెవలప్ చేసుకున్నాము. ఈ పరిస్థితులలో వాడేదే న్యూక్లియర్ రియాక్టర్. దానికి సంబంధించినటువంటి అణు రియాక్టర్లకు సంబంధించినటువంటి అణు విద్యుత్ కేంద్రాలు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎస్టాబ్లిష్ అయినటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఈ జనరల్ సైన్స్లోని మిగతా అంశాలతో పోలిస్తే అణుధార్మికత అనేటటువంటి అంశానికి సంబంధించినటువంటి రెగ్యులర్ యూసేజీ లేదా ఈ మళ్ళీ వచ్చేటటువంటి అంశాలు ఉండవు. కాబట్టి దీని ఒకటి కొద్దిగా ప్రత్యేకమైనటువంటి దృష్టితో చదవాల్సిన అవసరం ఉంది. ఇక ఈ అణు రియాక్టర్ల ద్వారా వచ్చేటటువంటి విద్యుత్తు తయారు చేయడంలో మనకు ప్రయోజనాలు ఏమున్నాయనేటటువంటి విషయాన్ని కనుక గమనిస్తే ఇప్పటికే దేశాలలో పలు దేశాలు థర్మల్ పవర్ స్టేషన్స్, హైడ్రో పవర్ స్టేషన్స్, తర్వాత గ్యాస్ మరియు నాఫ్తా ఆధారిత పవర్ స్టేషన్స్ను ఎస్టాబ్లిష్ చేసుకున్నాయి. మరి వీటన్నిటినీ సమర్థవంతంగా విజయవంతంగా నిర్వహిస్తున్నప్పుడు అణు రియాక్టర్ల యొక్క ప్రయోజనం ఏమిటనేటటువంటి అంశం ఒకసారి పరిశీలిస్తే పైన చెప్పుకున్నటువంటి రియాక్టర్లన్నిట్లలో ఎంతో కొంత పర్యావరణ
కాలుష్యక కారకాలు వాతావరణంలో కలుస్తాయనేటటువంటి విషయాన్ని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అనగా సాంప్రదాయంగా నిర్వహించబడుతున్నటువంటి పవర్ ప్లాంట్లతో పోలిస్తే ఈ అణు విద్యుత్ కేంద్రాలలో పర్యావరణ కాలుష్య కారకాలు ఏవి కూడా వాతావరణంలోకి చేరవు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సరైన భద్రతా ప్రమాణాలు మరియు నాణ్యమైనటువంటి ముడిసరుకు లేదా ఇంధనాలు, తర్వాత నాణ్యమైనటువంటి సామాగ్రిని కనుక మనం వినియోగించగలిగితే అణు విద్యుత్ కేంద్రాలలోని రియాక్టర్లను ఒకసారి పూర్తి స్థాయిలో ఆ ఇంధన కడ్డీలతో నింపగలిగితే నిర్విరామంగా 2-3 సంవత్సరాల వరకు విద్యుత్తుని ఆపకుండా మనం పొందవచ్చు అనేటటువంటి సంగతిని ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన రియాక్టర్లలో త్వరగా ఇంధనం అయిపోతే ఈ అణు విద్యుత్ కేంద్రాల్లో మాత్రం ఒకసారి ఇంధనాన్ని నింపితే అవి 2-3 సంవత్సరాల వరకు నిర్విరామంగా పనిచేస్తూనే ఉంటాయి. ఇటువంటి ప్రయోజనాల దృష్ట్యా ఖచ్చితంగా మనం అణుధార్మికతను గనక సద్వినియోగం చేసుకుంటూ ఈ విద్యుత్తుని గనక ఉత్పత్తి చేయగలిగితే అణు విద్యుత్ రంగంలో మౌలికమైనటువంటి మార్పులు ఎన్నో వస్తాయనటంలో సందేహం లేదు. అయితే పలు రాజకీయ పార్టీలు కానివ్వండి, కుల సంఘాలు కానివ్వండి, ప్రజల మధ్యలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఈ అణు విద్యుత్ కర్మాగారాలను వ్యతిరేకించేటటువంటి సందర్భాలను మనం చాలా కాలంగా గమనిస్తూనే ఉన్నాం. ఈ సందర్భంగా ఒకటి చెప్పవలసిన విషయం ఏమిటంటే, ఈ అణు విద్యుత్ కర్మాగారాలన్నిటికీ ఇంధనాన్ని సప్లై చేసేటటువంటి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైనటువంటి హైదరాబాద్లోనే ఉందన్న విషయాన్ని, మరి ఈ ఇంధన కడ్డీలను ఇక్కడి నుంచి రవాణా చేస్తున్నప్పుడు కానివ్వండి, లేదా శుద్ధి చేయడానికి కానీ ఇక్కడికి తీసుకొస్తున్నప్పుడు కానివ్వండి, చుట్టుపక్కల వాతావరణంలో ఎక్కడ రేడియేషన్ జరగట్లేదు అనేటటువంటి సంగతిని ఒకసారి ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. ఫలితంగానే మనకు పూర్వపు రాష్ట్రపతి అయినటువంటి అబ్దుల్ కలాం గారు అణు విద్యుత్తుని ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకించవద్దు, దాని నుంచి వచ్చేటటువంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కేవలం నాణ్యమైనటువంటి సామాగ్రి లోపం వల్లనో, లేదా ఇంధనంలోని లోపము, లేదా మానవ సంబంధమైనటువంటి అజాగ్రత్త వలనో ఈ రేడియోధార్మిక వికరణాలు వాతావరణంలోకి వెదజల్లబడడం వల్లనే ప్రమాదాలు సంభవిస్తాయి తప్పిస్తే సరైన నాణ్యతా ప్రమాణాలు తీసుకున్నప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరగవనేటటువంటి విషయాన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి, తర్వాత ఈ ప్రభుత్వాలు కానివ్వండి, ఆయా ప్రజలకు వివరించగలిగితే, వారికి అర్థం చేసుకోగలిగితే ఈ అణు విద్యుత్ అనేది మానవ జీవితానికి ఎంతో విధంగా ఉపయోగపడుతుందనేటటువంటి సంగతిని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ అణు విద్యుత్తుకు సంబంధించినటువంటి భారతదేశంలోని పలు పరిశీలనలు గనక మనం చేసినట్లయితే ఈ అణుధార్మికతకు సంబంధించినటువంటి అణుశక్తి కార్యకలాపాలన్నీ అణుశక్తి విభాగం ఆధ్వర్యంలో జరుగుతాయి. దీనికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తాడు. భారత్లో ఇది 1954లో ఏర్పాటైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. అయితే అణుశక్తి విభాగానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను రూపొందించడానికి, విధానాలను రూపొందించడానికి 1948లో అణుశక్తి సంఘాన్ని స్థాపింపజేశారు. అయితే ఈ అణుశక్తి విభాగం యొక్క కార్యకలాపాలను గనక మనం పరిశీలించినట్లయితే దేశం లోపల అణుధార్మికతకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి బాధ్యత ప్రధానంగా అణుశక్తి విభాగం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. అదేవిధంగా అణు విద్యుత్ ఏర్పడేటప్పుడు ఒక రియాక్టర్కి కావాల్సినటువంటి ఇంధనాన్ని ఆ రియాక్టరే తనంతట తానుగా గనక ఏర్పరచుకోగలిగితే, తయారు చేసుకోగలిగితే వాటిని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అంటాము. శీఘ్ర ప్రజనన రియాక్టర్లు లేదా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్స్ అనగా ఏదైనా ఒక అణు రియాక్టరు, న్యూక్లియర్ రియాక్టరు తనకు కావలసినటువంటి ఇంధనాన్ని తనే గనక ఉత్పత్తి చేసుకోగలిగితే దానిని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటాము. ఈ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లకు సంబంధించినటువంటి టెక్నాలజీలోని రీసెర్చ్ మరియు డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలను కూడా అణుశక్తి విభాగమే చూసుకుంటుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాల్సింది. తర్వాత వైద్య రంగంలో రేడియో ఐసోటోపులు అనబడేవి ఎంతో ఉపయోగకారకంగా ఉన్నాయి. ఈ రేడియో ఐసోటోపులకు సంబంధించినటువంటి పరిజ్ఞాన అభివృద్ధి మరియు వినియోగానికి సంబంధించినటువంటి అంశాలు కూడా అణుశక్తి విభాగం ఆధ్వర్యంలోనే జరుగుతాయి. తర్వాత ఈ రేడియేషన్ టెక్నాలజీ ద్వారా వెలువడినటువంటి వికిరణాలను వివిధ రంగాలకు అన్వయింపచేస్తూ ఉపయోగింపజేయడంలో అవసరమైనటువంటి సాధ్యాసాధ్యాలను, సానుకూలతలను పర్యవేక్షించే బాధ్యత కూడా అణుశక్తి విభాగం ఆధ్వర్యంలోనే ఉంది. గతంలో అమెరికాకు ఎగుమతి చేయబడేటటువంటి అల్ఫాన్సో రకం మామిడి పండ్లను వాటిలో క్రిమి సంహారకాలు ఉన్నాయని చెప్పేసి వారు దిగుమతికి నిరాకరించినటువంటి సంగతి మనకు గుర్తుండే ఉంటుంది. ఈ అల్ఫాన్సో రకం మామిడి పండ్లను ఈ రేడియోధార్మిక వికిరణాల ఆధారంగానే ప్రాసెసింగ్ చేస్తూ
శుద్ధి చేస్తారన్నటువంటి సంగతి ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అల్ఫాన్సో రకం మామిడి పండ్లను ప్రాసెసింగ్ చేయడానికి రేడియోధార్మిక వికరణాలను వాడతాము. తర్వాత ఈ అణుధార్మికతకు సంబంధించినటువంటి పరిశోధనలను పెద్ద మొత్తంలో చేపట్టడానికి గాను ఆయా రంగాలను, సంస్థలను మరియు విశ్వవిద్యాలయాలను, తర్వాత ఆసక్తి ఉన్నటువంటి యువతను కేంద్రోన్ముఖులుగా, కార్యోన్ముఖులుగా చేయవలసినటువంటి బాధ్యతను కూడా అణుశక్తి విభాగం చేపడుతుందనేటటువంటి సంగతిని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రాథమికంగా చూస్తే భారతదేశపు రియాక్టర్లను 3 దశల రియాక్టర్లుగా మనం వర్గీకరించవచ్చు. ప్రాథమిక దశ రియాక్టర్లు యురేనియం ఆధారిత రియాక్టర్లుగా పరిగణించబడుతున్నాయి. అయితే భారత్లో సహజ యురేనియం నిల్వలు పెద్దగా లేనందువలన ఈ యురేనియం నిల్వల కోసం అవి న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్ అనబడేటటువంటి యురేనియంను ఎగుమతి చేసేటటువంటి దేశాల మీద ఆధారపడవలసి వస్తుంది. ఈ పరిస్థితి భారతదేశానికి ఆర్థికంగానే కాదు, ఒకానొక దశలో తన యొక్క సార్వభౌమత్వాన్ని వదులుకునే పరిస్థితులలో కూడా ఆయా దేశాలు పలు ఆంక్షలు విధించి నెట్టివేస్తున్నాయి. కాబట్టి పెద్దగా ఈ రియాక్టర్ల మీద ఆధారపడి అణువిద్యుత్తును ఉత్పత్తి చేసుకోలేక తదుపరి 2వ దశ రియాక్టర్లను తయారు చేసుకున్న పరిస్థితులను మనం ఇక్కడ చూడవచ్చు. అయితే మొదటి దశ రియాక్టర్లలో యురేనియంని తీసుకుంటాము. అదేవిధంగా ఉప ఉత్పన్నంగా ప్లూటోనియం వస్తుంది. మొదటి దశ రియాక్టర్లలో ఇవి సహజ యురేనియం ఆధారిత రియాక్టర్లు అయినప్పటికీ దీనిలో ఉప ఉత్పన్నంగా ప్లూటోనియంని తీసుకుంటాము. ఈ ప్లూటోనియం అనేది 2వ దశ రియాక్టర్లకు ఇంధనంగా పనిచేస్తుంది. అనగా మొదటి దశలోని రియాక్టర్లు 2వ దశలోని రియాక్టర్లకు కావాల్సినటువంటి ఇంధనాన్ని సప్లై చేస్తాయి. దీని ప్రకారము 2వ దశలోని రియాక్టర్లు అనేవి ప్లూటోనియం ఆధారిత రియాక్టర్లుగా మనం ఇక్కడ పరిగణించాలి. ఈ ప్లూటోనియంతో పాటు 2వ దశ రియాక్టర్లు తమకు కావలసినటువంటి ప్లూటోనియంను అవే తయారు చేసుకుంటాయి. కాబట్టి 2వ దశ రియాక్టర్లను ప్రధానంగా ఫాస్ట్ బ్రీడింగ్ రియాక్టర్స్గా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. దీంట్లో థోరియం ఇంధనాన్ని గనక వాడినప్పుడు, ప్లూటోనియం కడ్డీలతో పాటు థోరియం ఇంధన కడ్డీలను కూడా ప్రవేశపెట్టబడినప్పుడు ఈ విచ్చిత్తులో వచ్చేటటువంటి తాడనాల వలన ఆ థోరియం అనేది యురేనియం 233గా మారుతుంది. 2వ దశ రియాక్టర్లలో ప్లూటోనియంతో పాటు అమర్చబడినటువంటి థోరియం కడ్డీలు తాడనం వలన యురేనియం 233గా మారతాయి. అనగా ఈ యురేనియం 233ని 3వ దశ రియాక్టర్లలో ఇంధనంగా వాడతాము. 3వ దశ రియాక్టర్లు యురేనియం 233 ఆధారిత రియాక్టర్లు. ఇక్కడ వాస్తవ పరిస్థితిని కనుక గమనించినట్లయితే థోరియం అనేది భారతదేశంలో మోనజైట్ అనే పదార్థపు రూపంలో సముద్ర తీర ప్రాంతాల్లో అత్యధికంగా నిల్వ ఉన్నట్లుగా మనకు ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోంది. థోరియం నిల్వలు భారతదేశంలో అత్యధికంగా కేరళలోని సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి 2వ దశ 3వ దశ అణు రియాక్టర్లను గనక మనం అధిక మొత్తంలో సద్వినియోగం చేసుకోగలిగితే, ఆ రియాక్టర్లను ఎక్కువగా తయారు చేసుకోగలిగితే మన భారతదేశంలో ఉన్నటువంటి థోరియం నిల్వలతోటి మనకు కావాల్సినటువంటి విద్యుత్తుని మనం ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ క్రమంలో సహజ యురేనియం పైన ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి తలెత్తదు. అదేవిధంగా ఇతర దేశాలు పెట్టే ఆంక్షలు మనం భరించాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా మన దేశం యొక్క సార్వభౌమత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ 2వ దశ మరియు 3వ దశ రియాక్టర్ల యొక్క అభివృద్ధి మరియు ఏర్పాటు అనేవి అధిక మొత్తంలో చేయాల్సినటువంటి బాధ్యత మన ప్రభుత్వాల మీదనే ఉంది. ఈ దశలో థోరియం ఆధారితమైనటువంటి 3వ దశ రియాక్టర్గా కామిని అనేటటువంటి రియాక్టర్ని కల్పకంలో స్థాపించడం జరిగింది. అయితే ప్రథమంగా మనకిక్కడ ప్రాధాన్యంగా మొదటి దశ రియాక్టర్లు మాత్రమే వాణిజ్యపరంగా కావాల్సినటువంటి అవసరాలకు సరిపడా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయి. 2వది మరియు 3వ దశ ఇంకా ప్రయోగాల నుంచి ఒక మెట్టు పై దశలో ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. ఇక ఇప్పటివరకు భారత్లో స్థాపించబడినటువంటి అణు విద్యుత్ కేంద్రాలను గనక మనం పరిశీలించినట్లయితే తారాపూర్ అణు విద్యుత్ కర్మాగారంలో 4 అణు రియాక్టర్లను ఎస్టాబ్లిష్ చేసినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. భారత్లోని అణు విద్యుత్ కేంద్రాలను గనక మనం పరిశీలిస్తే ఇప్పటివరకు భారత్లో స్థాపించబడినటువంటి అణు విద్యుత్ కేంద్రాల యొక్క స్థాపిత సామర్థ్యము 5780 మెగావాట్ ఎనర్జీగా మనం ఇక్కడ చూడవచ్చు. భారత్లో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాల మొత్తం నుంచి 5780 మెగావాట్ ఎనర్జీ మనకి ఇక్కడ లభ్యమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రాలను కనుక పరిశీలిస్తే తారాపూర్లో 4 యూనిట్లు ఎస్టాబ్లిష్ అయినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ పరిధిలో 4 యూనిట్లు ఎస్టాబ్లిష్ అయ్యాయి. అదేవిధంగా
రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్లో 6 యూనిట్లు ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత మద్రాస్ పవర్ స్టేషన్కు సంబంధించి 2 యూనిట్లను స్థాపించారు. అదేవిధంగా కర్ణాటకలో ఉన్నటువంటి కైగా అటామిక్ పవర్ స్టేషన్లో 4 యూనిట్లు స్థాపించారు. నరోరా అటామిక్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు, అదేవిధంగా కాక్రపార అటామిక్ పవర్ స్టేషన్లో 2 యూనిట్లు. తర్వాత ఈ మధ్యకాలంలో వివాదాస్పదమవుతూ కూడా ప్లాంట్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ జాతికి అంకితం చేయబడినటువంటి కూడంకులం అటామిక్ పవర్ స్టేషన్లో తమిళనాడులో ఉంది. ఇది ఇక్కడ ఒక కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. దీంతో దేశవ్యాప్తంగా 21 రియాక్టర్లు ఉన్నట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. వీటి యొక్క స్థాపిత సామర్థ్యము 5780 మెగావాట్ ఎనర్జీగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. ప్రధానంగా ఈ ఏరియాలో అడిగేటటువంటి ప్రశ్నలు కాక్రపర ఏ రాష్ట్రంలో ఉంది, తారాపూర్ ఏ రాష్ట్రంలో ఉంది, రాజస్థాన్లో ఉన్నటువంటి రియాక్టర్లు ఎన్ని, ఈ అంశంలో ప్రశ్న పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రిపరేషన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా థోరియం ఆధారిత రియాక్టర్లు ఎన్నో దశలో అభివృద్ధి చేయబడ్డాయి, అదేవిధంగా సహజ యురేనియం ఆధారిత రియాక్టర్లు ఏ దశలో అభివృద్ధి చేయబడ్డాయి, తర్వాత ఫాస్ట్ బ్రీడింగ్ టెక్నాలజీ ఉన్నటువంటి రియాక్టర్లుగా ఏ దశలోని రియాక్టర్లను చెప్పుకుంటామనేటటువంటి సాధారణ పరిజ్ఞానాన్ని సాంకేతిక అంశాలకు జోడించుకుంటూ ప్రిపరేషన్ కనుక సాగించగలిగితే దీంట్లో మార్కులు మనకు రావడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. భారతదేశంలో అనుధార్మికత సంబంధించినటువంటి కార్యక్రమాలలో భాగంగా పలు పరిశోధనా కేంద్రాలు మరియు ప్రభుత్వ రంగ సంస్థలు పిఎస్యులు మరియు పరిశ్రమలు తమ వంతు కృషిని సలుపుతున్నాయి. ప్రధానంగా అనుధార్మికతకు సంబంధించి ఈ ఏరియాలో మనం ఒక ఖచ్చితమైనటువంటి ప్రశ్నను ఆశించవచ్చు. ఫలానా కేంద్రము ఎక్కడుందని చెప్పి అడిగేటటువంటి క్రమంలో ఈ ప్రశ్నలు మనం భావించవచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి పరిశోధన కేంద్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అనేది ముంబైలో స్థాపించబడినట్లుగా మనం చూడవచ్చు. దీనికి సంబంధించి బార్క్ యొక్క ప్రధాన కేంద్రము ఎక్కడుందనేటటువంటి అంశంలో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. అదేవిధంగా ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ IGCAR అంటాం దీన్ని. ఇది ఎక్కడ ఉంది లేదా దీని ప్రధాన కేంద్రం ఎక్కడుంది అనేటటువంటి విషయాలలో ప్రశ్న రావచ్చు. దీనికి కల్పకం తమిళనాడులో ఉందని చెప్పేసి మనం సమాధానంగా ఉంచాల్సి వస్తుంది. తర్వాత రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, దీనిని ఇండోర్లో ఎస్టాబ్లిష్ చేశారు. దీని తర్వాత ఇటువంటిదే మరొక కేంద్రం వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్, దీనినే సంక్షిప్తంగా VECCగా మనం పరిగణిస్తాం. వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్, ఇది కోల్కతాలో ఎస్టాబ్లిష్ అయినటువంటి సంస్థ. తర్వాత మన హైదరాబాద్లోనే స్థాపించబడినటువంటి మరొక సంస్థ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్. అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ అనేటటువంటి కేంద్రము హైదరాబాద్లోనే ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఈ పరిశోధన కేంద్రాలకు సంబంధించి ఒక పరిశోధన కేంద్రం పేరిచ్చి దీని యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడుందనేటటువంటి అంశంలో ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. ఈ పరిశోధన కేంద్రాలే కాక పలు ప్రభుత్వ సంస్థలు కూడా అనుధార్మికతకు సంబంధించినటువంటి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వాటిలో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనిని ముంబైలో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్, ఇది కూడా ముంబైలోనే ఉంది. దీని తర్వాత యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దీనిని జాదూగూడలో ఎస్టాబ్లిష్ చేశాము. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా భారతీయ నభీకియా విద్యుత్ లిమిటెడ్, దీనిని చెన్నైలో ఎస్టాబ్లిష్ చేశాము. ఈ భావినిని ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ ఆధారంగా విద్యుత్ రియాక్టర్లను తయారు చేయడానికి గాను దీన్ని ఎస్టాబ్లిష్ చేసినట్లుగా మనం ఇక్కడ భావించవచ్చు. NPCIL లేదా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముంబైలో ఉంది. ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్, ఇది కూడా ముంబైలో ఉన్నటువంటి సంస్థనే. తర్వాత UCIL యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది జాదూగూడలో ఉంది. తర్వాత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. తర్వాత పలు పరిశ్రమల గురించి చూస్తే దేశంలో ఉన్నటువంటి అణు రియాక్టర్లన్నిటికీ కావాల్సినటువంటి ఇంధనాన్ని సప్లై చేయడానికి గాను న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ అనేది హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత భారజల కేంద్రము హెవీ వాటర్ బోర్డ్, ఇది ముంబైలో ప్రారంభించారు. తర్వాత బోర్డ్ ఆఫ్ రేడియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ, దీన్ని ముంబై కేంద్రంగా ప్రారంభించారు. దీని యొక్క ప్రధానమైనటువంటి విధి
వివిధ అవసరాలకు అవసరమైనటువంటి రేడియో ఐసోటోప్లను ఉత్పత్తి చేస్తూ అవసరమైనటువంటి దేశాలకు ఎగుమతి చేయడంలో భాగంగా ఇది తన యొక్క కృషిని సలుపుతుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవచ్చు. భారత్లో ప్రధానంగా ఐసోటోప్ల యొక్క ఉత్పత్తి అప్సరా రియాక్టర్తో ప్రారంభమైంది. అప్సరా రియాక్టర్ని రేడియో ఐసోటోప్ల ఉత్పత్తిలో భాగంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే సిరస్ మరియు ధృవ అనే తదుపరి 2 రియాక్టర్ల ఏర్పాటుతో ఈ రేడియో ఐసోటోప్లు అనేవి స్వయం సమృద్ధి కలిగినటువంటి దేశంగానే కాక అవసరమైతే విదేశాలకు ఎగుమతి చేయగలిగేటటువంటి దేశంగా కూడా భారతదేశం అవతరించింది. భారత్లో రేడియో ఐసోటోప్ల యొక్క ప్రారంభం అప్సరా రియాక్టర్తో ప్రారంభం కాగా సిరస్ మరియు ధృవ రియాక్టర్ల ప్రారంభంతో భారత్ అనేది రేడియో ఐసోటోప్ల రంగంలో స్వయం సమృద్ధిని సాధించిందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత క్యాన్సర్ వ్యాధికి సంబంధించినటువంటి చికిత్సలో ఉపయోగపడేటటువంటి రేడియో ఐసోటోప్లుగా రేడియో కోబాల్ట్, రేడియో సీసం మరియు రేడియో ఇరిడియంలను మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. క్యాన్సర్ రోగానికి సంబంధించినటువంటి చికిత్సలో రేడియో కోబాల్ట్, రేడియో సీసియం మరియు రేడియో ఇరిడియం అనేవి ఉపయోగపడుతుండగా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరుని పరీక్షించడానికి కాను రేడియో అయోడిన్ని వాడుతున్న విషయాన్ని ఇక్కడ మనం గుర్తుకు తెచ్చుకోవాలి. అదేవిధంగా రక్త ప్రసరణలో రక్తం గడ్డకట్టినప్పుడు ఆ రక్తం గడ్డకట్టినటువంటి భాగాలను పరిశీలించడానికి రేడియో సోడియం అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా పలు ఐసోటోపులు వైద్య రంగంలో ఎన్నో రకాలైనటువంటి సేవలను నిర్వహిస్తున్నటువంటి సంగతిని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా రేడియో కార్బన్ని శిలాజాల వయస్సు నిర్ధారించడానికి కాను రేడియో కార్బన్ వాడుతున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ప్రధానంగా ఐసోటోప్ అనగా ఒకే పరమాణు సంఖ్య కలిగి వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్య కలిగినటువంటి మూలకాలను ఐసోటోపులుగా వర్ణిస్తాము. సాధారణమైనటువంటి ఐసోటోపులకు రేడియోధార్మికత ధర్మాలను ఆపాదించడం వలన అవి రేడియోధార్మిక లక్షణాలను వెదజల్లుతూ రేడియో ఐసోటోపులుగా పిలువబడతాయి. ఇటువంటి రేడియో ఐసోటోపులను పై ప్రయోజనాలకు వైద్య రంగంలో వాడుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. ఇక ఈ రేడియో ఐసోటోపులకు సంబంధించి మరియు ఇతర అవసరాలకు సంబంధించినటువంటి పలు పరిశోధన రియాక్టర్లు భారతదేశంలో స్థాపించబడ్డాయి. వీటిలలో అప్సరా, సిరస్, జెర్లీనా, పూర్ణిమ 2, ధృవ, పూర్ణిమ 1 మరియు కామినీ రియాక్టర్లను మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. దీంట్లో యురేనియం ఆధారిత రియాక్టర్లుగా అప్సరా, సిరస్, జెర్లీనా, పూర్ణిమ 2, ధృవాలను చెప్పుకుంటాము. ప్లూటోనియం ఆధారిత రియాక్టర్లుగా పూర్ణిమ 1ని మనం ఇక్కడ తెలియజేస్తాము. అదేవిధంగా థోరియం ఆధారిత 3వ దశ రియాక్టర్లుగా కామినీని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దేశంలోని అణు విద్యుత్ కర్మాగారాల్లో ఉన్నటువంటి రియాక్టర్లలో మితకారులుగా మరియు కూలెంట్లుగా వాడేటటువంటి భారజలాన్ని ఉత్పత్తి చేయడానికి గాను దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారజల ప్లాంట్లను నెలకొల్పడం జరిగింది. దీంట్లో భాగంగా రాజస్థాన్లోని కోటా, గుజరాత్లోని హజీరా మరియు వడోదర, తర్వాత మహారాష్ట్రలోని థాల్ అనే ప్రాంతంలో, తమిళనాడులోని కల్పకం, తెలంగాణలోని మనుగూరు మరియు ఒడిశాలోని తాల్చేరు వంటి ప్రాంతాలలో భారజల ప్లాంట్లను ఎస్టాబ్లిష్ చేశారు. ఈ క్రింది వానిలో భారజల ప్లాంట్ లేనటువంటి ప్రదేశం ఏమిటి, లేదా ఈ క్రింది వానిలో భారజల ప్లాంట్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందనేటటువంటి అంశాలలో ప్రశ్నలు ఈ సందర్భంగా మనం ఊహించుకోవచ్చు. ఇక ప్రధానమైనటువంటి మరొక అంశానికి వచ్చినట్లయితే భారత్ చేపట్టినటువంటి అణు పరీక్షలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మే 18వ తారీఖు 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో పోఖ్రాన్లో ప్రొఫెసర్ రాజారామన్న ఆధ్వర్యంలో ఈ అణు పరీక్షలు చేపట్టడం జరిగింది. దీనికి కాను శాస్త్రవేత్తలు పెట్టుకున్నటువంటి సంకేత నామం బుద్ధుడు నవ్వాడు. మొదటి పోఖ్రాన్ పరీక్షలు 1974 మే 18లో పోఖ్రాన్లో జరిగినట్లుగా దీనికి సంబంధించినటువంటి సంకేత నామం బుద్ధుడు నవ్వాడు అనేటటువంటిది సంకేత నామం. తర్వాత మే 11, 1998లో వాజ్పేయి ప్రధాని ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం గారి అధ్యక్షతన 3 సార్లు ఇక్కడ న్యూక్లియర్ పరీక్షలు జరిగినటువంటి అంశాన్ని మనం చూడవచ్చు. అదే నెలలో మే 13వ తారీఖున 1998లో మరో 2 సార్లు ఈ అణు పరీక్షలను జరపడం జరిగింది. ఈ ఆపరేషన్కి గాను పెట్టినటువంటి కోడ్ నేమ్ బుద్ధుడు మళ్ళీ నవ్వాడు. ఈ సందర్భంగా వాజ్పేయి గారు జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి 2 నినాదాలతో పాటుగా జై విజ్ఞాన్ అనేటటువంటి నినాదాన్ని జోడించడం జరిగింది. ఈ జై విజ్ఞాన్ అనేటటువంటి నినాదాన్ని వాజ్పేయి గారు ఏ సందర్భంలో జోడించారు లేదా ఇచ్చారు అనేటటువంటి అంశంలో కనుక ప్రశ్న అడిగితే
ఈ పోఖ్రాన్లో జరిగినటువంటి మూడవసారి అణుపరీక్షల సందర్భంగా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఈ అణు ఒప్పందానికి సంబంధించినటువంటి పలు ఆంక్షలను ఎదుర్కొన్న తర్వాత భారతదేశం అమెరికాతో 123 ఒప్పందము లేదా హైడ్ ఒప్పందం అనేటటువంటి ఒక ఒప్పందాన్ని జరుపుకుంది. ఈ హైడ్ ఫలితం ఆధారంగా లేదా ఈ హైడ్ ఒప్పందం ఆధారంగా భారతదేశం ఏ ఇతర అణు నిర్మూలన లేదా తగ్గింపు చర్యల్లో లేదా అణు ఒప్పందాలలో సంతకం చేయకున్నను అది మిగిలిన దేశాల్లో స్వేచ్ఛగా అణు ఒప్పందాలను చేసుకునేటటువంటి వెసులుబాటు భారతదేశానికి కల్పించబడింది. ఫలితంగా భారతదేశంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి రియాక్టర్లకు అవసరమైనటువంటి ఇంధనాన్ని పలు న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్ దేశాలలో నుంచి తీసుకోవడానికి గాను ఒప్పందాలు కుదుర్చుకునేటటువంటి స్వేచ్ఛ భారతదేశానికి లభించింది. దీని ఫలితంగా పౌర ఇంధనాన్ని ఏ దేశం నుంచైనా పొందవచ్చు. తర్వాత న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్లోని ఏ దేశం నుంచైనా ఈ ఇంధనాలను పొందవచ్చు. తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అణు కర్మాగారాల నుంచి లేదా అణు రియాక్టర్ల నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి ఇంధనాలను మళ్ళీ వాడుకోవచ్చు. అనగా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల టెక్నాలజీని కూడా కొనసాగించుకోవడానికి భారతదేశానికి స్వేచ్ఛ దొరికింది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. అంత క్రితం ఈ అమెరికా ఆంక్షల వలన ఫాస్ట్ బ్రీడర్ టెక్నాలజీ అనేది ముందుకు పోయినటువంటి పరిస్థితుల నుంచి 123 ఒప్పందం ద్వారా భారతదేశానికి ఈ రకమైనటువంటి వెసులుబాటు కూడా వచ్చింది. అంతకుముందు అన్ని న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్ దేశాలు మొత్తము భారతదేశం మీద ఆంక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి. తర్వాత ఏదైనా అత్యవసరమైనటువంటి సందర్భాల్లో భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కూడా తాకట్టు పెట్టుకునేటటువంటి పరిస్థితిని మనకు ఈ 123 ఒప్పందం ముందు వరకు కూడా చూసాము. అయితే ఈ 123 ఒప్పందం తర్వాత ఈ పరిస్థితి మొత్తం తారుమారైపోయి భారత్కు ఈ పౌర అణు ఇంధనానికి సంబంధించినటువంటి అంశాలలో పూర్తి స్వేచ్ఛ వచ్చినటువంటి ఒప్పందంగా 123 ఒప్పందాన్ని చెప్పుకోవచ్చు. దీనిని హెన్రీ జే హైడ్ అనే అతను రూపొందించిన కారణంగా దీన్ని హైడ్ చట్టం అంటాము. అదేవిధంగా అమెరికా వారి అణు ఇంధన చట్టంలోని 123 సెక్షన్ ప్రకారము దీనిని ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి దీనిని 123 ఒప్పందం అని చెప్పేసి అని అంటాము. అయితే దీనివల్ల ప్రయోజనాలు ఉన్నా కూడా భారత్ను తన యొక్క మిత్ర దేశాల నుంచి రష్యా వంటి మిత్ర దేశాల నుంచి దూరం చేసేటటువంటి కుట్రలు ఇందులో ఉన్నాయని చెప్పేసి అని కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి. అయినా కూడా భారత్ మిగిలిన దేశాలతోటి దౌత్యపరంగా మిత్రత్వాన్ని ఆపాదించుకుంటూనే పెంపొందించుకుంటూనే తనకు కావలసినటువంటి అణు ఇంధనాలకు సంబంధించినటువంటి ఈ నమీబియా, కెనడా, మంగోలియా వంటి దేశాలతో అణు ఒప్పందాలను, ఆస్ట్రేలియా వంటి దేశాలతో అణు ఒప్పందాలను కొనసాగించుకుంటూనే మిగిలిన దేశాలతో మిత్రత్వాన్ని పెంపొందించుకుంటూనే ఉన్నది. ఈ విధంగా అణుధార్మికతకు సంబంధించినటువంటి మౌలిక అంశాలను మనం క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే ఈ అంశంలోని పాఠ్యాంశాల నుంచి ఏ రకమైనటువంటి ప్రశ్న వచ్చినా మనం సులభంగా మార్కు చేసేయవచ్చు. ఇందులో ఉన్నటువంటి ప్రతి పాయింట్ మనం ఉద్యోగం సాధించుకొని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి అవసరమైనటువంటి టర్నింగ్ పాయింట్గా మారడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాం.